ఓం శాంతి 10/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతం లభిస్తూ ఉందో ఆ మతమును అనుసరిస్తూ కలియుగంలోని మనుషులను సత్యుగంలోని దేవతలుగా చేసే శ్రేష్ఠ కర్తవ్యం చేయండి. ప్రశ్న: మనుషులందరూ ఎందుకు దుఃఖితులుగా అయ్యారు? ముఖ్యమైన కారణమేది? జవాబు: రావణుడు అందరినీ శపించాడు, అందువల్లనే అందరూ దుఃఖితులుగా అయ్యారు. తండ్రి వారసత్వమునిస్తారు, రావణుడు శాపమిస్తాడు. ప్రపంచంలోని వారికి ఇది కూడా తెలియదు. తండ్రి వారసత్వమునిచ్చినప్పుడు భారతీయులు ఇంత సుఖంగా ఉన్న స్వర్గానికి అధికారులుగా అయ్యారు, పూజ్యులుగా అయ్యారు. శపించబడినందున పూజారులుగా అవుతారు. ఓం శాంతి. పిల్లలు బాప్దాదా వద్దకు మధువనానికి వస్తారు. హాలులోకి వస్తూనే మొదట కూర్చొని ఉన్న సోదరి సోదరులను చూస్తారు. తర్వాత బాప్దాదా రావడం చూసి తండ్రి గుర్తుకొస్తారు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణ బ్రాహ్మణీలు. ఆ లౌకిక బ్రాహ్మణులకు బ్రహ్మబాబా ఎవరో తెలియనే తెలియదు. ఇక్కడకు తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా అవసరమని పిల్లలైనా మీకు తెలుసు. త్రిమూర్తి శివ భగవాను వాచ అని కూడా అంటారు. ఇప్పుడు ముగ్గురి ద్వారా అయితే మాట్లాడరు కదా. ఈ విషయాలు మంచి రీతిగా బుద్ధిలో ధారణ చేయాలి. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అందువలన భక్తులందరూ భగవంతుడి నుండి ఏం కోరుకుంటారు? జీవన్ ముక్తి. ఇప్పుడు ఇది జీవన్ బంధం. అందుకే మీరు బాబా వచ్చి ఈ బంధనం నుండి ముక్తి చెయ్యండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చారు అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి కల్ప కల్పము వస్తారు. మీరే తల్లి తండ్రి అని కూడా పిలుస్తారు కదా, కానీ దీని అర్థం ఎవ్వరికీ తెలియదు. నిరాకార తండ్రినే పిలుస్తాము అని భావిస్తారు, పాట పాడతారు, కానీ ఏమీ లభించదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, మళ్ళీ కల్పం తర్వాత లభిస్తుంది. తండ్రి వచ్చి అర్ధకల్పం కొరకు వారసత్వం ఇస్తారు అని, రావణుడు మళ్ళీ శాపం ఇస్తాడు అని పిల్లలకు తెలుసు. మనమంతా శాపగ్రస్తులమని ప్రపంచంలోని వారికి తెలియదు. రావణుడి శాపము తగిలినందున అందరూ దుఃఖితులుగా ఉన్నారు. భారత్వాసులు సుఖంగా ఉండేవారు. నిన్న ఈ లక్ష్మీనారాయణల రాజ్యం భారతదేశంలో ఉండేది. దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు, కానీ సత్యుగం ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కేవలం సత్యుగానికే లక్షల సంవత్సరాలు చూపించారు. తర్వాత త్రేత ద్వాపర కలియుగాలు. ఈ లెక్కతో మనుషుల జనాభా ఎంత ఎక్కువైపోవాలి? కేవలం సత్యుగంలోనే లెక్కలేనంత మంది మనుషులైపోవాలి. ఇది ఏ మనుషుల బుద్ధిలోనూ కూర్చోదు. 33 కోట్ల దేవతలు అనే గాయనం కూడా ఉంది కదా అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వీరు తయారయ్యేందుకు లక్షల సంవత్సరాలు ఏమీ పట్టదు. ఇది కూడా మనుషులకు అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా ఇప్పుడు మనలను స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు అని. రావణుడు దుర్మార్గ బుద్ధి, అనాగరిక బుద్ధి కలవారిగా తయారు చేస్తాడు అని మీకు తెలుసు. ముఖ్యమైన విషయం, సత్యుగంలో పవిత్రత ఉంటుంది, ఇక్కడ అపవిత్రత ఉంది. రామరాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు, రావణ రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యం ఇక్కడే, రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంది అని భావిస్తారు. అనేక మతాంతరాలు ఉన్నాయి కదా. ఎంతమంది మనుషులు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఒకే ఒక అద్వైత మతం లభిస్తుంది. ఆ మతమును తండ్రి స్వయంగా ఇస్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా దేవతలకు అవుతున్నారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని దేవతలు మహిమ చేయబడ్డారు. వారు కూడా మనుషులే. మనుషులను ఎందుకు మహిమ చేస్తారు? తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది కదా.
ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నంబర్వార్ పురుషార్థ అనుసారం మనుషులను దేవతలుగా చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు. కలియుగంలోని మనుషులను మీరు సత్యుగంలోని దేవతలుగా చేస్తారనగా శాంతిధామము బ్రహ్మాండానికి విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఇది శాంతిధామం కాదు కదా, ఇక్కడ తప్పకుండా కర్మలు చేయవలసి వస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్. ఆత్మలైన మనము స్వీట్ హోమ్ బ్రహ్మాండానికి అధికారులము అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అక్కడ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. మళ్ళీ సత్యుగంలో విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు అందుకు అర్హులుగా అవుతున్నారు. యాక్యురేట్ లక్ష్యం ఎదుటనే నిలబడి ఉంది. పిల్లలైన మీరు యోగ బలము కలవారు, వారు బాహుబలము కలవారు. మీరు కూడా యుద్ధ మైదానంలోనే ఉన్నారు, కానీ మీరు డబల్ అహింసకులు, వారు హింసకులు. కామ ఖడ్గాన్ని ఉపయోగించుటను హింస అని అంటారు. సన్యాసులు కూడా దీనిని హింసగా భావిస్తారు, అందుకే పవిత్రంగా అవుతారు. అయితే మీకు తప్ప ఇతరులెవ్వరికీ తండ్రిపై ప్రీతి లేదు. ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేయసి ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే మహిమ చేయబడతారు. మీరందరూ ప్రియుడైన నా ఒక్కరికే ప్రేయస్సులు. భక్తి మార్గంలో ప్రియుడైన నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ అంతిమ జన్మలో కేవలము పవిత్రంగా అయ్యి యథార్థ పద్ధతిలో స్మృతి చేసినందున తర్వాత స్మృతి చేయడం నుండే విడుదలవుతారు. సత్యుగంలో స్మృతి చేసే అవసరమే ఉండదు. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు. ఇది నరకం. దీనిని స్వర్గము అని అనరు కదా. ధనవంతులైన గొప్పవారు మాకిదే స్వర్గం అని భావిస్తారు. విమానాలు మొదలైన వైభవాలన్నీ మా వద్ద ఉన్నాయి అని అంటారు. చాలా గుడ్డి నమ్మకంలో ఉన్నారు. మీరే మాతాపిత అని కూడా పాడతారు, కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఎటువంటి అపారమైన సుఖం లభించిందో ఎవ్వరికీ తెలియదు. మాట్లాడేది ఆత్మనే కదా, మాకు అపారమైన సుఖము లభించనున్నది అని ఆత్మలైన మీకు తెలుసు. దాని పేరే స్వర్గము, సుఖధామం. స్వర్గం అందరికీ చాలా మధురం అనిపిస్తుంది. ఇప్పుడు స్వర్గంలో వజ్ర వైఢూర్యాల మహల్లు చాలా ఉండేవి అని మీకు తెలుసు. భక్తి మార్గంలో కూడా మీ వద్ద లెక్కలేనంత ధనం ఉండేది. అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఒక్కొక్క విగ్రహము లక్షల రూపాయల విలువ గలది. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎంతో దోపిడీ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ముసల్మాన్లు తీసుకెళ్లి మసీదులు మొదలైన వాటిలో పొదిగించారు. ఇంత అపారమైన ధనం ఉండేది. ఇప్పుడు మనము తండ్రి ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతాము అని మీ బుద్ధిలో ఉంది. మన భవనాలు బంగారుతో నిర్మించబడి ఉంటాయి. ద్వారములపై కూడా వజ్ర వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. జైనుల మందిరాలు కూడా ఇలాగే నిర్మించబడి ఉంటాయి. ఇప్పుడు ముందున్న వజ్రాలు మొదలైనవి లేవు కదా. ఇప్పుడు మనము తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. శివబాబా వచ్చేది కూడా భారతదేశంలోనే. భారతదేశానికి మాత్రమే శివబాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. క్రైస్తవులు కూడా క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని అంటారు. అయితే రాజ్య పాలన ఎవరు చేస్తూ ఉండినారో ఎవ్వరికీ తెలియదు. పోతే భారతదేశం చాలా పురాతనమైనది అని మాత్రం తెలుసు కనుక భారతదేశమే స్వర్గంగా ఉండేది కదా. తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా స్వర్గ స్థాపన చేయు తండ్రి అని కూడా అంటారు. అంటే తండ్రి తప్పకుండా వచ్చి ఉంటారు. అప్పుడు మీరు స్వర్గానికి అధికారులుగా అయి ఉంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క యుగము లక్షల సంవత్సరాలు అనే మాటే బుద్ధి నుండి తొలగిపోవునట్లు చిత్రాల ద్వారా స్పష్టం చేసి చూపించండి. లక్ష్మీ నారాయణలే కాదు, వారి వంశం కూడా ఉంటుంది కదా. తర్వాత వారి పిల్లలు కూడా రాజులుగా అవుతూ ఉంటారు. రాజులుగా చాలామంది అవుతారు. మాల అంతా తయారై ఉంది. స్మరణ చేసేది మాలనే. ఎవరైతే తండ్రికి సహాయకారులై సేవ చేస్తారో వారిదే మాల తయారవుతుంది అనగా మాలలో వారే ఉంటారు.
ఎవరైతే పూర్తి చక్రంలో వస్తారో పూజ్యులుగా పూజారులుగా అవుతారో వారిదే ఈ స్మృతి చిహ్నం. మీరు పూజ్యుల నుండి పూజారులుగా అయినప్పుడు మీ మాలను మీరే పూజిస్తారు. మొదట మాలను చేతితో తాకి పట్టుకొని తర్వాత నొసలుకు కళ్ళకు అద్దుకుంటారు. ఆ తర్వాత మాల తిప్పేందుకు ప్రారంభిస్తారు. మీరు కూడా చక్రంలో పూర్తిగా తిరిగిన తర్వాత శివబాబా నుండి వారసత్వం పొందుతారు. ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు. కొంతమంది మనుష్యులు ఒక పేరును మరి కొంతమంది మరొక పేరును జపిస్తూ మాలను తిప్పుతారు. వారికి మాల ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. ఇప్పుడు మీకు మాల గురించిన జ్ఞానం పూర్తిగా ఉంది. ఇతరులెవ్వరికీ జ్ఞానం లేదు. ఎవరి మాల తిప్పుతున్నారో క్రైస్తవులకు తెలియనే తెలియదు. తండ్రికి సహాయకారులుగా ఈ సేవ చేసిన వారిదే ఈ మాల. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారంతా ఇక్కడికి వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు. మళ్ళీ అందరూ నంబర్ వారుగా వెళ్ళిపోతారు. నంబర్ వారుగా వస్తారు, నంబర్ వారుగా వెళ్తారు. ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ వృక్షం, ఇందులో ఎన్నో కొమ్మ రెమ్మలు మఠాలు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వృక్షం అంతా సమాప్తమవుతుంది. మళ్ళీ మీ పునాది ఏర్పడుతుంది. ఈ వృక్షానికి పునాది మీరే. అందులో సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఇరువురు ఉన్నారు. సత్య త్రేతాయుగాలలో ఎవరైతే రాజ్యం చేస్తూ ఉండేవారో వారి ధర్మం ఇప్పుడు లేనే లేదు. వారి చిత్రాలు మాత్రం ఉన్నాయి. ఎవరి చిత్రాలు ఉన్నాయో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఫలానా వస్తువులు లక్షల సంవత్సరాల నాటివని చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి అతి పురాతనమైనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. అంతకంటే ముందు ఏ వస్తువు ఉండేందుకు వీలు లేదు. మిగిలినవన్నీ 2500 సంవత్సరాల వస్తువులే ఉన్నాయి. త్రవి తీస్తారు కదా. భక్తి మార్గంలో పూజించే పురాతన చిత్రాలను విగ్రహాలను త్రవ్వి తీస్తారు. ఎందుకంటే భూకంపాలలో మందిరాలు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి. మళ్ళీ క్రొత్తవి తయారవుతాయి. వజ్రాల గనులు బంగారు గనులు మొదలైనవి ఏవైతే ఇప్పుడు ఖాళీ అయిపోయాయో మళ్ళీ అవి అక్కడ నిండిపోతాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి కదా. ప్రపంచ చరిత్ర భూగోళం అంతా తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుష్యులు ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. ఆత్మలన్నీ పరంధామం నుండి వస్తూ ఉంటాయి. వస్తూ వస్తూ వృక్షము పెరిగి పెద్దదవుతుంది. తర్వాత వృక్షం శిథిలావస్థకు వచ్చినప్పుడు రాముడు పోయాడు, చాలా పరివారం ఉన్న రావణుడు పోయాడు అని అనబడుతుంది. అనేక ధర్మాలు ఉన్నాయి కదా. మన పరివారం ఎంత చిన్నది. ఈ పరివారం కేవలము బ్రాహ్మణులదే. అక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి. జనసంఖ్య తెలుపుతారు. ఇదంతా రావణ సంప్రదాయం. వీరంతా వెళ్ళిపోతారు. కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రావణ సంప్రదాయం వారు స్వర్గంలోకి రారు. వారంతా ముక్తిధామంలోనే వారి సమయం వచ్చేదాకా ఉంటారు. ఇకపోతే మీరు ఎవరైతే చదువుకుంటారో వారు నంబర్ వారుగా స్వర్గంలోకి వస్తారు. అది నిరాకార వృక్షం అని, ఇది మానవ సృష్టి వృక్షం అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. చదువుపై గమనం ఉంచకపోతే పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వలేరు. చదువుతూ చదివిస్తూ ఉంటే సంతోషం కూడా ఉంటుంది. ఒకవేళ వికారాలలో పడ్డారు అంటే ఇదంతా మర్చిపోతారు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రమైన బంగారుగా అవుతుందో అప్పుడు అందులో మంచిగా ధారణ అవుతుంది. బంగారు పాత్ర అనగా పవిత్రమైన బంగారు బుద్ధి. ఎవరైనా పతితులుగా అయితే జ్ఞానం వినిపించలేరు. ఇప్పుడు మీరు సమక్షంలో కూర్చొని ఉన్నారు. గాడ్ ఫాదర్ శివ్ బాబా ఆత్మలైన మనలను చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఆత్మలైన మీరు ఈ అవయవాల ద్వారా వింటున్నారు. చదివించేవారు తండ్రి. ఇటువంటి పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? తండ్రి గాడ్ ఫాదర్ టీచర్ సద్గురువు కూడా అయ్యారు. అందరినీ వాపస్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. సన్ముఖంలో మురళి వినేందుకు పరోక్షంలో వినేందుకు ఎంత భేదం ఉంది. ఈ టేప్ రికార్డర్ ఒకానొక రోజు అందరి వద్దకు వచ్చేస్తుంది. పిల్లల సుఖం కొరకు తండ్రి ఇటువంటి వస్తువులను తయారు చేయిస్తారు. పెద్ద విషయం ఏమీ కాదు.
ఇతడు మహారాజు కదా, మొదట తెల్లగా పవిత్రంగా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా అపవిత్రంగా అయ్యాడు. అందుకే శ్యామ్ సుందర్ అని అంటారు. మనము సుందరంగా ఉండే వారం ఇప్పుడు నల్లగా అయ్యాము అని మళ్ళీ సుందరంగా అవుతాము అని మీకు తెలుసు. ఒక్కరు మాత్రం ఎలా అవుతారు? సర్పం ఒక్కరినే కాటేస్తుందా? సర్పము అని మాయని అంటారు. వికారాలకు వశమైనందున అపవిత్రంగా అయిపోవడాన్ని నల్లగా అంటారు. ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో నా కొరకు పవిత్రంగా అవ్వండి. పిల్లలైన మిమ్ములని భిక్షము అడుగుతున్నాను. కమల పుష్ప సమానం పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తే ఈ జన్మలో పవిత్రంగా అవుతారు. అంతేకాక స్మృతిలో ఉన్నందున గత జన్మలలోని వికర్మలు కూడా వినాశనం అవుతాయి. ఇది యోగా అగ్ని. దీని వలన జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తారు కనుక కళలు తగ్గిపోతాయి, మలినాలు చేరుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇకపోతే నదులలో స్నానం చేసినందున పావనంగా అవ్వరు. జలము కూడా ఒక తత్వమే కదా, 5 తత్వాలని అంటారు. ఈ నదులు పతిత పావనులు ఎలా అవ్వగలవు? నదులు సాగరం నుండి వెలువడతాయి కనుక నదుల కంటే ముందు సాగరం పతిత పావనిగా అవ్వాలి కదా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విజయమాలలో వచ్చేందుకు తండ్రికి సహాయకారులై సేవ చేయండి. ఒక్క ప్రేణుతోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఒక్కరినే స్మృతి చేయండి. సెకండ్ పాయింట్, మీ ఖచ్చితమైన లక్ష్యాన్ని ముందుంచుకొని పురుషార్థం పూర్తిగా చేయాలి. డబల్ అహింసకులుగా అయ్యి మనుషులను దేవతలుగా చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. వరదానము, విజయం యొక్క నశ ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తుభవ. విజయీ రత్నాల స్మృతి చిహ్నం తండ్రి యొక్క కంఠహారం ఈ రోజు వరకు పూజింపబడుతూ ఉంది కనుక సదా నేను బాబా కంఠహారంలోని విజయీ రత్నాన్ని, నేను విశ్వ యజమాని యొక్క బాలుడను అనే నశలో ఉండాలి. నాకు ఏమి లభించిందో అది ఎవ్వరికీ లభించదు. ఈ నశ మరియు ఖుషి స్థిరంగా ఉంటే ఎటువంటి ఆకర్షణకైనా అతీతంగా ఉంటారు. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలో ఆకర్షితులుగా ఉంటారు. స్లోగన్, ఒక్కరి అంతములో మునిగిపోవడము అనగా ఏకాంత వాసులుగా అవ్వడం. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి పరస్పరంలో ధైర్యాన్ని పెంచుకొని ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాల్సిందే, ఆత్మలకు ముక్తినిప్పించాల్సిందే అని సంకల్పం చేయండి. అయితే ఇది ఆలోచనలను స్మృతి స్వరూపంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే ఐక్యత మరియు దృఢత్వం ఉంటాయో అక్కడ అసంభవం కూడా సంభవం అవుతుంది. ఓం శాంతి.